ఇప్పుడు దీక్ష చేయటానికి గురువుల దగ్గర నుండి ఏదైనా మంత్రం లాంటివి లేదంటే ఏమన్నా తీసుకోవాలంటారా? మంత్రోపదేశం తీసుకొని ఆ తర్వాత ప్రారంభించాలా? అంటే గురువు అంటే ఇక్కడ ఏంటంటే అమ్మ ఎవరో ఒకళ్ళు వెల్విషర్ ఉండాలి. వెల్విషర్ ఉండి మామూలుగా వాళ్ళు అందులో సిద్ధులై ఉండాలి. ఇవన్నీ ఉండవు ఇప్పుడు ఈ కలియుగంలో. కాబట్టి ఎవరో ఒకళ్ళు సాంప్రదాయంగా గురువు శిష్యుడు పరంపర ఒకటి సృష్టించాం మనం. అందువల్ల చెవిలో చెప్తున్నట్టుగా తీసుకోవచ్చు ఎవరో ఒకళ్ళు. కాకపోతే ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువయ్యి డబ్బులు ఎంత ఎక్కువ ఇస్తేనే నేను చెప్తాను లేకపోతే చెప్పను అని గురువులు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు కాబట్టి అది అవసరం లేదు. డైరెక్ట్గా శంకరాచార్యులు వారు ఫోటో పెట్టుకొని దత్తాత్రేయ స్వాముల వారు గురు నృసింహ సరస్వతి స్వాముల వారు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు దక్షిణామూర్తి వాళ్ళ దగ్గర నుంచి మంత్రోపదేశం వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు సీతారాముల కళ్యాణం చేస్తున్నాం, సీతాదేవి రాముల వారికి డైరెక్ట్ చేస్తున్నారు, విగ్రహాలు పెడుతున్నారు, పంతులు గారు తాళి కడుతున్నారు సీతాదేవికైనా. సో ఇది ఒక క్రియ. ఆ విధంగా గురు పరంపరలో అక్కడ ఫోటోలు పెట్టుకుని డైరెక్ట్ వీళ్ళు మంత్రం చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్నారు మంచివాళ్ళు, వీళ్ళు ఎక్స్‌ప్లాయిటర్స్ కారు అని అనుకున్నటువంటి వాళ్ళు ఒక గురువు చేత ఎవరో ఒక మనిషి చేత చెప్పించుకుంటే మంచిదే. వీళ్ళు శ్రద్ధ భక్తి అక్కడ ప్రధానం అన్నమాట. కేవలం ఇచ్చేటటువంటి వాళ్ళు అని కాదు. ఎప్పుడైనా సరే నిజమైనటువంటి మంత్రదీక్ష తెలుసుకోవాలి అనుకున్నప్పుడు గురువును శిష్యుడు, శిష్యుడిని గురువు పరీక్షించుకోవాలి ఒకళ్ళనొకళ్ళు. సో ఇప్పుడు అలా కాదు, ఇచ్చేటటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎప్పుడైతే మంత్రం ఇచ్చేసిన తర్వాత ఈ శిష్యుడు చేయలేదో ఆ గురువు చేయాలి, మిగతాదంతా కౌంట్ పూర్తి చేయాలైతే అమ్మవారు ఊరుకోదు. కాబట్టి ఇలాంటి నియమాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు పడితే నిజమైనటువంటి గురువు అయితే ఎవరికి మంత్రాలు ఇవ్వడు. వెరీ రేర్ ఇన్ హిస్ లైఫ్ టైం 1 or 2 మందికి ఇస్తాడు. రామకృష్ణ పరమహంస అని ఎంటైర్ లైఫ్లో ఒక్క స్వామి వివేకానందకి మాత్రమే ఇచ్చాడు. ఆ విధంగా ఉంటుంది. అలాగే తోతాపురి తన ఎంటైర్ లైఫ్లో కేవలం రామకృష్ణ పరమహంసకే ఇచ్చాడు. భైరవీ మాత తన టోటల్ ఎంటైర్ లైఫ్లో తాంత్రిక విద్యలన్నీ కూడా రామకృష్ణ పరమహంసకి మాత్రమే చెప్పారు. ఇలా ఊరికనే మంత్రాలు ఇచ్చేయడం, వీళ్ళు డబ్బులు ఇస్తే మేము ఇస్తామనడం, వీళ్ళు తీసుకోవడం, చేసేయడం, మధ్యలో వదిలేయడం, వీళ్ళు కూడా పనులు కాకపోతే ఇది అసలు పద్ధతే కాదు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైనా వాళ్ళ దగ్గరలో అందుబాటులో ఉన్న బ్రాహ్మణ దగ్గర కానీ గురువులు అని చెప్పుకునే వీళ్ళు నమ్మినటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఎవరు దొరకలేనప్పుడు మాత్రం నేను ఆల్టర్నేటివ్ చెప్తున్నాను. జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారి ఫోటో పెట్టుకొని, కృష్ణుడి ఫోటో పెట్టుకొని జగద్గురువులు వీళ్ళంతా కూడా దత్తాత్రేయులు వారు తీసుకొని మంత్ర జపం స్టార్ట్ చేసేయచ్చు.